హే గాయ్స్, వెల్కమ్ టు ది పాయింట్. సో ఇవాళ మన ఫేవరెట్, మన డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో నాకు ఈ అప్డేట్ ముందే తెలుసు, కానీ లేట్ గా రివ్యూ ఇస్తున్నా, సారీ గాయ్స్. అయితే పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఫర్ పాన్ ఇండియా కాకుండా పాన్ ఇండియా విత్ లవ్ అని ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ మామూలుగా లేడు, ఆ, బాగున్నాడు. నాకు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాగున్నాడు అనిపించలే. ఓకే, నైస్, బాగున్నాడు అనిపించింది. అయితే రాజాసాబ్ మూవీ బడ్జెట్ వచ్చేసి 200 crores అనమాట. రీసెంట్ గానే కల్కి 2898 ఏడి అండ్ సలార్ తో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మన పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ ఈసారి కూడా హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఇంకా డైరెక్టర్ వచ్చేసి మన మారుతి, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఇందులో మెయిన్ గా ఒక సర్ప్రైజ్ ఉంది. మేబీ అది కొందరికి తెలుసు తెలీదు, నాకు తెలీదు, కానీ ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. అది రిలీజ్ అయితే గానీ తెలీదనమాట. నాకు ఈ అప్డేట్ వచ్చింది. అది ఒకవేళ నా నా అప్డేట్ తప్పైతే క్షమించండి రిలీజ్ అయిన తర్వాత. సో, అందులో క్యాస్ట్ గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే 'రాజా సాబ్‌లో క్యాస్ట్ గురించి మాట్లాడదాం. ప్రభాస్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్, సంజయ్ దత్ మన బాలీవుడ్ నుంచి, కౌశిక్ మహతా, యోగి బాబు మన తమిళ్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అన్నమాట. ఆయన కామెడీ టైమింగ్ కి. ఇంకా మీ అందరి ఫేవరెట్, ఇంకా ఆయన పేరు చెప్తే మొత్తం, అంటే ఇంకా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారంటే అసలు అర్థమే లేదు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇందులో చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారు ఈ రాజా సాబ్ లో అని ఒక చిన్న అప్డేట్ ఉందన్నమాట. మరి అది నిజమా కాదా అనేది మనం రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. మేబీ ఇంకా అప్డేట్స్ వస్తుంటే వస్తుంటే మనకు కూడా అర్థం అవుతుంది కదా. కానీ ఉన్నారు అని అయితే ఒక అప్డేట్ వచ్చింది, చూద్దాం. ఇక ఇట్స్ టైమ్ ఫర్ హారర్ కామెడీ రొమాంటిక్ రొమాంటిక్ కామెడీ, సారీ. ప్రభాస్ ని మనం మంచి ఒక రౌడీ క్యారెక్టర్ లో చూసినాం. ఆది పురుష్ లో ప్లెజెంట్ గా రాముడి క్యారెక్టర్ లో చూసినాం. రీసెంట్ గా సలార్ లో ఇంకా కామెడీ కూడా కల్కి 2898 ఏడీలో కామెడీ కూడా ట్రై చేసి బాగుంది. అంటే ఆయన వేసే చిన్న చిన్న జోకులు కూడా మంచిగా నవ్వు వస్తుంటది. ఇక రొమాంటిక్ చూసినాంలే మన మిర్చిలో అనుష్క నడుము ఇలా అనుకుంటూ పోతుంటే భలే ఉంటుంది కదా, ఆ సీన్ నా ఫేవరెట్. ఇక హారర్ ఎప్పుడు చూడలే, ప్రభాస్ హారర్ మూవీస్ ఏం తీయలేదు అనుకుంటా. ఇది ఫస్ట్ టైం. ఎలా ఉంటది హారర్ రొమాంటిక్ కామెడీ, ఎలా ఉంటుంది అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా రాజా సాబ్ రిలీజ్ ఎప్పుడు ఎప్పుడు ఈ అప్డేట్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు అనమాట. రాజా సాబ్ మారుతి డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా బ్యానర్ లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి ఫ్యాన్స్ కి విసుగు కూడా వచ్చింది ఒక స్టేజ్ లో. కానీ గ్లిమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలాలి అన్నట్టు ఈ రోజు వదిలారనమాట. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ రాజా సాబ్ మన డార్లింగ్ సినిమా ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేసిండ్రు అనమాట. April 10, 2025, నాట్ 2024, ఇప్పుడు అయిపోయింది. 2025 వరకు, April 10 వరకు మనం వెయిట్ చేయాలి. April 10న ఈ రాజాసాబ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో నేను చెప్పిన అప్డేట్ తో సహా మిగతా అప్డేట్స్ కూడా నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ గంట కొట్టేసేయండి. థ్యాంక్ యూ.